అండి ఈరోజు నేను న్యూ లేడీస్ టైలర్ తరపు నుంచి కటోరీ బ్లౌజ్ డబల్ కటోరీ అన్నమాట. ఇది నేను పేపర్ కటింగ్ చేసి క్లాత్ మీద పెట్టి ఎలా కట్ చేయాలనో కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం చూపిస్తాను. ఇది హై నెక్ పెట్టుకోవచ్చు, బోట్ నెక్ పెట్టుకోవచ్చు, దేనికైనా పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ ఏంటంటే మామూలుగా బ్లౌజ్ కటింగ్ పేపర్ కట్ చేసి బ్లౌజ్ మీద పెట్టి ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ పేపర్ మీద నేను కొలతలు పెట్టాను. ఆ కొలతలన్నీ మీకు ఒకసారి చెప్తాను. షోల్డర్ వచ్చేసి 6 అంగుళాలండి, మెడ ఎడల్పు వచ్చేసి 2.5, ఇదిగోండి. నెక్ వచ్చేసి 6.5, అంటే నెక్ అసలు నెక్ 6, 1/6 అంగుళం కుట్లలోకి పోతుందని ఇక్కడ కానీ షోల్డర్ పైన 6.5 మెడ పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్టార్ నెక్ పెట్టానండి. బ్యాక్ నెక్ ఏదైనా ఇష్టం, మనం ముందు స్టార్ నెక్ పెట్టా. చంక వచ్చేసి 6 అంగుళాలు పెట్టానండి. ఇప్పుడు బాడీ లూజ్ వచ్చేసి మనం 12.5, అంటే ఎంత బాడీ లూజ్ ఉన్నా 6 అంగుళాలు కలుపుకోండి నేను చెప్తున్నాను కదా. అది 4వ భాగం ఎంత వస్తుందో మీరు లెక్క పెట్టుకోవచ్చు. ఇక చెస్ట్ అంటారా, మొత్తం 13 అంగుళాలు పెట్టుకోవాలి. 13 అంగుళాల్లో 10 అంగుళాలు ఇక్కడ పెట్టేసుకొని తర్వాత లేదండి ఇక్కడ నుంచి మనం ఇదిగోండి ఇక్కడ నుంచి 4.5 పెట్టుకోవాలి. 4.5 పెట్టేసుకోవాలి. తర్వాత ఇది 10 అంగుళాల్లో మనం ఎలా గీసుకోవాలో చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ వచ్చేసి 6.5 ఉంటే ఇదిగోండి కటోరీకి బాక్స్ ఎలా గీసుకోవాలో వివరంగా చెప్తున్నా. బాడీ లూజ్ వచ్చి 12.5, షోల్డర్ వచ్చేసి 6, చంక వచ్చేసి 6, నెక్ వచ్చేసి 6.5 ఎందుకంటే 6 పెట్టుకోవాలి. 6 అంగుళం వచ్చేసి జాయింట్ దగ్గర మనకి కుట్టాల్సి వస్తుంది, అందుకని 6.5 పెట్టుకున్నాం అనమాట. 6.5 కాడి నుంచి ఇదిగోండి ఇటు సైడ్ ఏం చేయాలి, మనం 2.5 ఇలా పెట్టుకోవాలి. బాక్స్ గీసుకోవాలి. ఇలా బాక్స్ గీసుకొని ఆ 2.5 ఇక్కడ వరకు ఈ షోల్డర్ పై నుంచి 10, ఆ 10లో ఇట్లా బాక్స్ గీసుకోవాలి. ఈ 10 దగ్గర నుంచి 1.5 పైకి ఇలా 1.5 అంగుళం పెట్టుకోవాలి. ఇదిగోండి 1 అంగుళం. మళ్ళీ ఇక్కడ కూడా 1 అంగుళం అన్నమాట. అంటే ఇక్కడ షేప్ బాగా వస్తుంది అనమాట. ఇలా గీసుకోవాలి ఇట్లా అంగుళం. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ గా ఇలా గీసుకొని మనం ఇక్కడికి తీసుకురావాలన్నమాట. తర్వాత ఈ 1.5 నుంచి మళ్ళీ ఇక్కడ రౌండ్ గా ఇట్లా పైకి గీసుకోవాలి. ఇక్కడ 1 అంగుళం. ఈ నెక్ దగ్గర నుంచి మళ్ళీ చెప్పే కదా 4.5 ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది బ్యాక్ నెక్ లెక్క ఉండదు, మన ఫ్రంట్ నెక్కే. ఇప్పుడు కటింగ్ చేస్తున్నా చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్ చెప్పండి. ఫస్ట్ ఏమో చంక తీసుకోవాలి. ఇది డబల్ కటోరీ అంటారండి దీన్ని. తర్వాత మనం ఫస్ట్ ఇట్లా నెక్ కట్ చేసుకోండి. ఇది బ్యాక్ నెక్ తర్వాత చెప్తాను దీని నుంచి. ఇదిగోండి ఇది ఫ్రంట్ నెక్ మనకి. ఇదిగోండి ఇప్పుడు ఇది షేప్ అన్నమాట. ఇక్కడ ఇదే చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలి. ఇలా పేపర్ మీద అయితే ఈజీగా వస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ వరకు సపరేట్గా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇది మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి. ఇదిగోండి ఇక్కడ 1 అంగుళం అని చెప్పా కదా, ఆ అంగుళం ఇదండి కటోరీ డబల్ కట్. ఇది మాత్రం వేస్ట్ చేయకూడదండి. దీన్ని బట్టి మన షేప్ పట్టి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా సెట్ అవుతుంది అనమాట. ఇదిగోండి చూసారా, ఇది కట్ చేసిన మనకు ఒకటే లెక్కలో వస్తుంది. ఇదిగోండి ఇది బ్యాక్ నెక్ అండి. మనం బ్యాక్ నెక్ మనం నెక్ ఎంత కావాలంటే మనం ఇదిగోండి 3 అంగుళాలు 2.5 అని చెప్పా కదా. ఇదిగోండి ఇక్కడ మనం 2.5. ఇదిగోండి నెక్ వచ్చేసి 2.5 ఎడల్పు అనమాట. మనం లోతు వచ్చేసి 11.5. ఇలా బాక్స్ గీసుకోవాలన్నమాట మనం.
గీసుకొని మనకి ఏ నెక్ కావాలంటే రౌండ్ నెక్ కావాలంది కాబట్టి మనం రౌండ్ నెక్ గీస్తున్నాం అన్నమాట. గీసిన తర్వాత ఇదిగోండి నెక్ ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి బ్యాక్ నెక్. ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట. ఇక కటోరీ నేను క్లాత్ కట్ చేసేటప్పుడు వీడియో తీస్తాను, మీకు అది మాత్రం క్లారిటీగా చూపిస్తా, బాగా అర్థమయ్యేటట్టు. స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి కటోరీ బ్లౌజ్.